అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో స్కంద షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి 2024 సంవత్సరంలో డిసెంబర్లో ఎప్పుడు వచ్చింది, పూజా టైమింగ్స్ ఏంటి, అదేవిధంగా తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది అన్నీ కూడా వివరంగా తెలుసుకుందామండి. స్వామివారికి సమర్పించవలసిన నైవేద్యాలు ఏంటి అన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకుందాము. వీడియో అయితే స్కిప్ చేయకుండా ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. చాలా చిన్న వీడియో. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ముందుగా మనకి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి ఎప్పుడు వచ్చిందో చూద్దామండి. స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం తిథి వచ్చేసరికి మనకి ప్రారంభం వచ్చేసరికి 2024 డిసెంబర్ 6 ఫ్రైడే శుక్రవారం రోజండి. ఉదయం 10:47 ప్రారంభమవుతుంది. 2024 డిసెంబర్ 7 9:24 ఉదయంతో ముగుస్తుందన్నమాట. ఉదయం సమయంతో ఈ తిథి ముగుస్తుంది. అయితే మనకి ఏ రోజైతే ఉదయం తిథి ఉంటుందో ఆ రోజునే మనం పండుగగా జరుపుకుంటాము. అందుకే డిసెంబర్ 7వ తేదీన మనకి తిథి ఉంది కనుక మనం డిసెంబర్ 7వ తేదీనే మనం పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. లేదండి మేము సాయంత్రం పూజ చేస్తాము అనుకునే వాళ్ళు డిసెంబర్ 6వ తేదీన సాయంత్రం కూడా చేసుకోవచ్చండి. ఏమీ ప్రాబ్లం లేదు, షష్ఠీ తిథి ఉంది కనుక. అయితే పూజా సమయాలు వచ్చేసరికి ఉదయం పూజా సమయాలు వచ్చేసరికి డిసెంబర్ 7వ తేదీన ఉదయం 5:32 నుండి 7:23 లోపు మనం పూజ చేసుకోవాలండి. ఈ పూజ అన్నది మనకి 10:30 లోపు జరిగిపోవాలి. అదేవిధంగా అమృత గడియలు వచ్చేసరికి 6:38 నుండి 8:12 వరకు మనకి అమృత గడియలు అన్నవి ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి చాలా విశేషమైన రోజండి. ఈ రోజు నైవేద్యానికి వచ్చేసరికి స్వామివారికి సజ్జలతో చేసిన ప్రసాదము, సజ్జలు నానబెట్టిన నీటితో అభిషేకం చేయడము, అదేవిధంగా చలిమిడి, వడపప్పు, చిమ్మిడి అంటే నువ్వులు బెల్లం కలిపి చిమ్మిడి చేస్తామండి. ఇవన్నీ సమర్పించి స్వామివారిని యథాశక్తి ఆరాధిస్తే చాలా మంచిది. ఎర్రని పుష్పాలు స్వామివారికి సమర్పించడము, అదేవిధంగా జంట నాగులు ఎక్కడ ఉన్నాయో అక్కడ మనం 11 బిందెలు కానీ 21 బిందులు కానీ ఇలా అభిషేకాన్ని ఆచరించిన చాలా మంచిది. అయితే ఎటువంటి వాళ్ళు ఈ పూజ చేస్తారు అంటే సంతానం కోసం, సంతానం లేదు చాలా సంవత్సరాలుగా బాధపడుతున్నాము అనుకునే వాళ్ళు, భార్యాభర్తలు కలహాలతో చాలా ఇబ్బంది పడుతూ గొడవలు అవుతున్నాయి అనుకునేవాళ్ళు, అదేవిధంగా కాలసర్ప దోషాలు, కుజ దోషాలతో వివాహం తొందరగా అవ్వట్లేదు అనుకునేవాళ్ళు, చర్మ వ్యాధులు ఉన్నాయి, ఆ చర్మ వ్యాధులు చాలా రోజుల నుంచి తగ్గట్లేదు అనుకునేవాళ్ళు, చెవుల నుంచి నారి కారుతూ ఉంటుందండి అటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా స్వామివారిని ఆరాధిస్తూ ఉంటారనమాట. తప్పకుండా మీరు కూడా ఏ సమస్య ఉన్నా, ఒకవేళ సమస్య లేకపోయినా స్వామివారిని ఆరాధించండి. ఎంతో విశేషమైన, ఎంతో మహిమాన్వితమైన పూజ ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి. సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి రోజే స్వామివారు వల్లి దేవసేనను వివాహం చేసుకున్నారు అని అంటారు. అయితే స్వామివారికి వివిధ నామాలు ఉంటాయండి. సుబ్రహ్మణ్య స్వామి అని, కుమారస్వామి అని, మురుగన్ అని, సుబ్బరాయుడు అని, షణ్ముఖుడు అని, స్కందుడు అని ఇలా రకరకాల నామాలతో రకరకాలుగా స్వామివారిని ఈరోజు ఆరాధిస్తూ ఉంటారు. ఒక ఫోటో ఉంటే ఫోటో పెట్టుకొని ఆరాధించుకోవచ్చండి. లేదు అనుకునే వాళ్ళు చక్కగా పుట్ట దగ్గరికి వెళ్ళి పూజ అయితే చేసుకోవచ్చు. నార్మల్గా పూజ ఎలా చేస్తామో అలాగే చేస్తామండి. అయితే నైవేద్యాలు కొంచెం మారతాయి అన్నమాట. సజ్జలతో చేసిన నైవేద్యాలు, చిమ్మిడి, వడపప్పు, చలివిర ఇటువంటివన్నీ సమర్పించాలి. అయితే నెక్స్ట్ వీడియోలో అయితే నేను తప్పకుండా స్వామివారి పూజా విధానాన్ని అయితే అప్లోడ్ చేస్తానండి. కావాలి అంటే మీరు వాచ్ చేసుకోవచ్చు. స్వామివారిని ఈరోజు మొక్కుకుంటారండి, సంకల్పించుకుంటారు. వాళ్ళ కోరిక తీరిన పిమ్మట వాళ్ళు పుట్టలో కానీ లేదా స్వామివారి ఆలయంలో కానీ వెండి, రాగి, బంగారం, పంచలోహాలు ఇలా వారి స్తోమతను బట్టి చిన్న పడగలు ఉంటాయండి. ఆ పడగలను షాపుల్లో ఉంటాయి, బంగారు షాప్లో, అక్కడ కొని స్వామివారి హుండీలో అయితే వేస్తారు. ఇలా అదేవిధంగా కామిడి ఉత్సవాలు కూడా జరిపిస్తూ ఉంటారండి. వాళ్ళ కోరిక తీరిన తర్వాత ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు స్వామివారికి భక్తి
శ్రద్ధలతో నమ్మి పూజ అయితే చేస్తారనమాట. ఈ కామిడి ఉత్సవం మనమే చేయవలసిన అవసరం లేదండి. మనం ఆ ఉత్సవంలో పాల్గొన్నా సరే సంతానం లేని వాళ్ళకి సంతానం, వివాహం లేని వాళ్ళకి వివాహము, అదేవిధంగా కాలసర్ప దోషాలు తొలగిపోవడము, భార్యాభర్తల సఖ్యత అన్నీ కూడా చేకూరుతాయి ఈ భక్తి శ్రద్ధలతో స్వామివారిని నమ్మి ఆరాధించిన వాళ్ళకి. అయితే ఈరోజు స్వామివారిని షణ్ముఖుడు అని పిలుస్తారన్నాం కదండి. 6 ఒత్తులు వేసి దీపారాధన చేయడము, 6 ప్రమిదల్లో దీపారాధన చేయడము, అదేవిధంగా స్వామివారికి ఒక చిన్న ముగ్గు ఉంటుంది, ఆ ముగ్గు కూడా వేస్తూ ఉంటారండి. ఆ ముగ్గు వేసి స్వామివారిని పూజించడము, ఎర్రని పుష్పాలు సమర్పించి పూజ చేయడము, ఇవన్నీ చాలా మంచిది. ఈ స్వామివారికి ఒక మంత్రం కూడా ఉంటుందండి. ఆ మంత్రాన్ని పఠిస్తే చాలా మంచిది అంటారు. ఓం హ్రీం శరవణభవాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే చాలా మంచిది. చూశారు కదండి, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు చేయవలసిన పనులు, తేదీ, పూజా సమయాలు. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓం శ్రీమాత్రే నమః.